మగుదురు. చాలు. చదవబడిన లేఖన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడనుగాక. ఆమేన్. ఇక్కడ రెండు విషయాలు ప్రత్యేకంగా రాయబడి ఉన్నాయి. వాటిలో మనం మొదటి లైన్ మాత్రమే ఈరోజు ధ్యానం చేద్దాం. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. జ్ఞానము లేనివారు, బుద్ధి లేనివారు, మరి తెలివి లేనివారు, ఇవన్నీ కూడా ఈ కోవకే వస్తాయి. ఎవరైతే బుద్ధి లేని వాళ్ళు ఉంటారో ఆ బుద్ధి లేని వారు చేసే పని ఏంటంటే దేవుణ్ణి విసర్జిస్తారంట. విసర్జించడం అంటే ఏంటి? దేవుణ్ణి విసర్జించడం అంటే దేవుణ్ణి మర్చిపోవటం, దేవుడు చేసినటువంటి కార్యాలను మర్చిపోవటం, ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోవడం, ఆయన నుంచి తొలగిపోవటం, ఇవన్నీ కూడా ఒకే మాటలో అర్థాలు ఇచ్చే పదాలు. ఎందుకంటే ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాడు. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రికి 2 కుమారులు కనిపిస్తారు. ఆ కుమారుల్లో ఒక కుమారుడు తండ్రి దగ్గర నుంచి దూరమై వెళ్ళిపోతాడు. దూరదేశానికి వెళ్ళిపోయి తన దగ్గరున్న డబ్బులన్నీ కూడా నాశనం చేసుకొని, పాడు చేసుకొని, చివరికి మరి తన హీన స్థితితో మరలా తిరిగి బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి చాలా ప్రేమతో హక్కున చేర్చుకొని ఆప్యాయంగా పలకరించి పోగొట్టుకున్నటువంటి వస్త్రాలు తిరిగిచ్చి, ఆ పోగొట్టుకున్నటువంటి ఉంగరాన్ని మరలా తొడిగించి చక్కగా ఒక గొప్ప విందును తయారు చేసి అందరితో సంతోషించినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. అంటే బుద్ధి లేని వారు ఏం చేస్తారంటే దేవుణ్ణి విసర్జించేవారిగా ఉంటారు. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించేవారిగా ఉంటారు. చూడండి, బైబిల్లో కూడా కన్యకల గురించి రాస్తూ 5 బుద్ధిగల కన్యకలు ఉన్నారు, 5 బుద్ధి లేనోళ్ళు కూడా ఉన్నారు. అంటే జ్ఞానం లేనోళ్ళు, అంటే వాక్యాన్ని వింటున్న వారే, లేకపోతే దైవ సన్నిధికి వస్తున్నవారే, దేవుణ్ణి ఎరిగిన వారే, దేవుడు చేసిన కార్యాల ద్వారా మహిమ పొందుకున్నవారే, లాభం పొందుకున్నవారే, వీరేం చేస్తున్నారంటే జ్ఞానము లేని వారిగా ప్రవర్తిస్తున్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. సరే, మన మూల పాఠంలోకి వెళ్దాం. జ్ఞానము లేని వారు ఏం చేస్తారంటే దేవుణ్ణి విసర్జిస్తారంట. విసర్జించడానికి కొన్ని సూచనలు కనపడతా ఉంటాయి వారిలో. చూడండి, మనకు జ్వరం వస్తుందంటానికి కొన్ని సూచనలు కనపడుతూ ఉంటాయి. ఒళ్ళంతా వేడిగా అయిపోయి కొంచెం తలనొప్పి వచ్చేసి ఏదో బారకంగా కనిపిస్తూ ఉంటే అప్పుడు మనం అర్థం చేసుకుంటాం, ఈరోజు నాకు జ్వరం వచ్చింది కాబట్టి నేను వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి, లేదా డోలో 650 వేసేసుకుంటే సరిపోద్ది ప్రస్తుతానికి అని డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళట్లా. ఇప్పుడు మళ్ళీ ఆయనకు ఒక 50 రూపాయలు చదివించుకోవాలి, ఎందుకు, డోలో వేసేసుకుంటే సరిపోద్ది, అప్పుడు తగ్గపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దామని నిర్ణయాలు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కరోనా వచ్చినట్లుగా కొన్ని సింటమ్స్ తెలిసాయి. ఏమనంటే నాలిక సప్పబడిపోయేది, రుచి తెలిసేది కాదు, సరిగ్గా వాసన తెలిసేది కాదు, కొంచెం శరీరం అంతా మొద్దుబారిపోయినట్లుగా బలహీనంగాను రాను రాను క్షీణించిపోతూ ఉండేవాళ్ళు. అప్పుడు అర్థమైంది కరోనా వచ్చిందని. ఏదైనా సింటమ్స్ ఉంటేనే ఆ వ్యాధి వచ్చిందని అర్థమైద్ది, సింటమ్స్ లేకపోతే ఆ వ్యాధి వచ్చినట్లుగా తెలీదు. అలాగే మనము కూడా దేవుణ్ణి విసర్జించాము అనటానికి కొన్ని సింటమ్స్ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో కొన్ని గుర్తులుగా చెప్పబడిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. ఈ మాటలు విన్న తర్వాత మనము దేవుణ్ణి విసర్జించామా లేకపోతే దేవునితోనే అంటుగట్టుకొని ఉండామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. చూడండి, కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా, సింటమ్స్, గుర్తులు అన్నమాట. చూడండి, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. మొదటి గుర్తు, ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం.
పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి గోత్రమే కానీ నేను మీలో ఉండకుండానట్లు నేను నేడు నిబంధనను మీతో చేయుచున్నాను. చాలు. ఇక్కడ కొంతమంది జనాంగము గురించి లేదా ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలుగు హృదయము గల పురుషుడే కానీ, స్త్రీయే కానీ, కుటుంబమే కానీ, గోత్రమే కానీ నేడు మీలో ఉండునట్లుగా మరణకరమైన దుష్కార్యమును అట్టి మూలమైనవి మీలో ఉండకున్నట్లుగా నేను మీతో నిబంధనను మీతో చేయుచున్నాను. ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుణ్ణి విసర్జించే జనాంగములో కనపడే కొన్ని ముఖ్యమైన లక్షణాలు. మొదటి లక్షణం ఏంటంటే, దేవుణ్ణి విడిచిపెట్టి హృదయములో నుంచి ఆయన్ని తొలగించి ఎవరిని ఆరాధిస్తారంటే జనుల యొక్క దేవతలను, లేదా ఇక్కడ మనం రాసుకోవచ్చు, చెప్పుకోవచ్చు, అన్య దేవతల వైపుకి మన హృదయం మళ్ళటం. నిజమైన దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయి హృదయంలో నుంచి ఆయన్ని తీసివేసి లోక సంబంధమైనటువంటి అన్య దేవతల వైపుకి మన మనస్సును తిప్పుకోవటం. అది ఏ పురుషుడు చేసినా, స్త్రీ చేసినా, కుటుంబము చేసినా, గోత్రము చేసినా, ఎవరు చేసినా సరే వారిలో దేవుణ్ణి విసర్జించారు అనటానికి ఒక మొదటి లక్షణం అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞల్లో చక్కగా ఆజ్ఞ ఏంటంటే, మీరు ఆకాశమందు కానీ భూమి అందే కానీ ఏ రూపము మీరు చేసుకోకూడదు, దానికి సాగిలు పడకూడదు, నమస్కరించకూడదు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక రూపంలో లేడు. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు ఒక రూపాన్ని మనము వర్ణించుకోలేం. ఆయన రూపాన్ని మనం వర్ణించలేం. ఎందుకు వర్ణించలేమంటే, ఆయన కోటి సూర్యుల తేజోమయుడు. కోటి సూర్యులు వెలుగుతూ ఉంటే, కోటి సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఎంత తేజస్సు వస్తుందో అంత తేజోమయుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక రూపముగానో ఒక బొమ్మగానో ఎక్కడ కూడా ఏ బైబిల్లో కూడా చెప్పబడిన మాట ఏదైనా ఉందంటే ఏ రూపం కూడా మనం చేసుకోకూడదు. యేసు ప్రభు వారి బొమ్మ కూడా చేసుకోకూడదా అంటే చేసుకోకూడదు. మరియమ్మ తల్లి గారి బొమ్మ చేసుకోకూడదా అంటే చేసుకోకూడదు. జోసఫ్ తంబి గారి బొమ్మ చేసుకోకూడదా అంటే చేసుకోకూడదు. బైబిల్ చెప్తా ఉంది, ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక చక్కని ఆజ్ఞ ఏంటంటే, ఏ రూపం కూడా మీరు చేయొద్దు. ఆయన హృదయములో నివసించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన హృదయ అంతరంగాల్ని ఎరిగి ఉన్న దేవుడు. నీ హృదయములో నివసిస్తాడు. ఆ పటంలో నివసించడు, లేకపోతే నువ్వు ఎంచుకున్న బొమ్మలో లేడు, నువ్వు ఎంచుకున్న ఆకృతిలో ఆయన లేడు. ఆయన రూపం ఎవ్వరూ చేయలేరు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకవేళ మంచి శిల్పి తీసుకొచ్చి బాగా ఆర్టిస్ట్ని తీసుకొచ్చి బొమ్మ వేపిద్దాం, యేసు ప్రభు బొమ్మ, దేవుడి బొమ్మ అంటే ఎక్కడో కొట్టి జడగొడతాడు. ముక్కు వంకర పెడతామో, చెవు వంకర పెడతామో, జుట్టులో ఎక్కడో తేడా రావటమో, ఏదో ఒక లోపం ఖచ్చితంగా కనిపిస్తుంది. 100% మనం ఎతికితే ఆయన స్వరూప్యాన్ని ఎవ్వరూ కూడా గీలేరు. అందుకనే పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనంలో ఆయన గురించి వర్ణిస్తూ సంఘము వర్ణిస్తూ ఉంది. ఆయన ఎంతో సుందరుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో ఆయన కోరదగినవాడు. ఒక చక్కని పాట కూడా, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసి పోయాను,
ఎంతో సుందరుడమ్మ తాను. నేనెంతో మురిసి పోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. అవలీలగానతని గుర్తింపగలనమ్మ, అవలీలగానతని గుర్తింపగలనమ్మ. ఎంతో అతడెంతో సుందరుడమ్మ తాను. నేనెంతో మురిసి పోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా. దేవుడు ఎంతో సుందరుడు. ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో కూడా ఒక ప్రత్యేకించబడిన వాడు. ఆయన కురులు నొక్కులు కలిగినవి, ఆయన పాల వంటి నేత్రములు కలిగిన వాడు. ఆయన గురించి వర్ణిస్తూ ఒక చక్కని రూపాన్ని మనం గీయం, ఓడిపోతాం. అందుకనే దేవుడు కూడా చెప్పాడు కదా, మీరు ఆకాశం అందు కానీ భూమి దగ్గర కానీ భూమి క్రింద కానీ ఎక్కడ కూడా ఏ రూపం కూడా మీరు చేసుకోవద్దు, దానికి నమస్కరించవద్దు, సాగిలు పడవద్దు. ఒక్కడే దేవుడు, ఆయన ఆత్మరూపిగా ఉన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సర్వోన్నతమైన స్థలములలో ఆయన సింహాసనం మీద, ధవలమైన సింహాసనం మీద ఆయన కూర్చొని కోట్ల కొలది దేవదూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుతున్న గొప్ప దేవుణ్ణి నువ్వు ఇక్కడ ఏదో ఒక రాయిలాగో రప్పలాగో చెట్టులాగో పొట్టులాగో చేసుకొని ఆరాధించడం అది కరెక్ట్ కాదు. ఒకవేళ అలాగ ఆరాధిస్తున్నామంటే మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి విసర్జించేశాము అని మొదటి సూచన. కాబట్టి మనం బైబిల్ గ్రంథంలో కూడా ఒక ఆయన ఉన్నాడు, ఒక భక్తుడు. ఆ భక్తుడు ఎలాంటి భక్తుడు అంటే చాలా మంచి భక్తుడే. దావీదు కొడుకు. దావీదు గారు ఎంతో కాలం ప్రార్థించాడయ్యా, నేను దేవుని మందిరం కట్టాలి, దేవుని మందిరం కట్టాలని నాకు మనసు నిండిపోయింది, ఆనందంతో ఉన్నానంటే నువ్వు కట్టొద్దులే, నీ తర్వాత నీ కొడుకు చేత కట్టిస్తా మందిరం అని చెప్పి దేవుడు ఒక మంచి కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయన పేరు సొలొమోను. ఈ సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలించమని దేవుడు చెప్పాడు. చక్కగా పరిపాలన చేస్తా మొట్టమొదటిగా సింహాసనం ఎక్కంగానే దేవుని మందిరం కట్టడం ప్రారంభించాడు. మొట్టమొదటిగా కట్టాడు, 7 సంవత్సరాలు కట్టాడు. కట్టి సంపూర్ణం చేశాడు. దాన్ని ప్రతిష్ఠించే కార్యక్రమంలో చక్కగా ఆ యాజకుల్ని, లేవీల్ని, పరిశుద్ధుల గుంపు అందరిని పిలిచాడు. అందరూ వచ్చి మందిరంలో కూర్చున్నప్పుడు దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది. అలాంటి ఆత్మీయుడు చివరికి 7 సంవత్సరాల తర్వాత ఏమైపోయాడంటే కొంచెం కొంచెంగా దేవుణ్ణి విసర్జించడం ప్రారంభించాడు. ఎలాగంటే 700 మంది భార్యలను చేసుకున్నాడంట, 300 మంది ఉపపత్నులు చేసుకున్నాడు. ఇక వాళ్ళందరూ ఏమంటున్నారంటే మా దేవుడికి గుడిగట్టు, మా దేవుడికి గుడిగట్టు. ఇక రోజు ఈ పాట పాడడం ప్రారంభించారు. పాడితే సరే కడతానని చెప్పి కట్టడం ప్రారంభించి ఇక అసలైన దేవుణ్ణి వదిలేశాడు. రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుణ్ణి వదిలిపెట్టేసి ఇక ఆ దేవతల వైపుకు తిరిగాడని మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి ఒకసారి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని హృదయము కూడా దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా లేదంట. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు ఆత్మీయుడే, దేవుడంటే ఎవరో తెలుసు, దేవుని యొక్క మహిమను కన్నులారా చూసిన వ్యక్తే,
దేవుని యొక్క ప్రభావమును అనుభవించిన వాడే సొలొమోను. కానీ ఆ భార్యలు చేసిన పనికి ఏం చేశాడంటే నిదానంగా క్రమక్రమంగా అన్య దేవతల వైపుకి మనస్సులు తిప్పుకొని వారికి గుడులు కట్టించడం ప్రారంభించాడు. చేశాడు చివరికి ఏమైపోయాడంటే ఈ లోకమంతా కూడా వ్యర్థం అని వ్యర్థుడైపోయాడు. ఒక ఆత్మీయుడు వ్యర్థుడని చెప్పి రాయబడిన సొలొమోను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇతడు దేవుణ్ణి విసర్జించిన వాడిగా ఉన్నాడు. ఈ మొదటి సూచన ఏంటంటే నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి ఆ జనుల యొక్క దేవతల వైపుకు వెళ్తే ఆ సూచన ఏంటంటే మనం దేవుణ్ణి విసర్జించాము అని మనం గుర్తెరగాలి. కాబట్టి మనం అలాంటి వారంగా ఉండకుండా నిత్యము కూడా ఆయన యందు నిలిచి ఫలించి అభివృద్ధి పొందేవారుగా ఉందుముగాక. రెండవ సూచన కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో చూడండి, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో ఒక చక్కని మాట మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట, నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున చాలు అక్కడి వరకు సరిపోద్ది. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున. రెండవ పాయింట్ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవ సింటం అనుకున్న గుర్తుగా దేవుణ్ణి విసర్జిస్తున్నాము అనటానికి కొన్ని గుర్తులు మీకు జ్ఞాపకం చేస్తున్నా. మనము నీతి గలవారమై ఉండి ఆ నీతిని విడిచిపెట్టేసి దుర్నీతిని అనుసరించటం, ఇది రెండవ మాట. నీతి గలవారిగా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆయన రక్తంలో మనందరి కూడా పరిశుద్ధులుగాను, పవిత్రులుగాను, నిర్దోషులుగాను, నీతిమంతులుగాను దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండటానికి ఆయన మనందరినీ కూడా కలువరి రక్తం ద్వారా పరిశుద్ధపరిచాడు. అప్పుడు మనలో నీతి లేదు, కానీ దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి నీతిమంతులుగా చేసిన మనల్ని నీతిమంతులుగా ఒకప్పుడు నీతిని కలిగి ఉన్న మనము ఇప్పుడు నీతిని విడిచిపెట్టి దేన్ని అనుసరిస్తున్నారంటే దుర్నీతిని అనుసరిస్తున్నారంట. దుర్నీతి అంటే నీతికి వ్యతిరేకం దుర్నీతి. నీతిగా బ్రతకడం అంటే మాటలో నీతి, ప్రవర్తనలో నీతి, ఆలోచనలో నీతి, మన యొక్క అన్ని నడవడికడు కూడా నీతిగానే ఉంటుంది. ఎప్పుడైతే నీతిని విడిచిపెట్టామంటే ఇక అన్యాయము, అక్రమాలు, లోక సంబంధమైనటువంటి కార్యాలన్నింటిలో కూడా దూరిపోతారు. ఒక దెయ్యం వెళ్ళిపోయి ఏం తీసుకొస్తుందంటే బైబిల్లో చెప్పినట్లుగా ఒక దెయ్యం వెళ్ళిపోయింది అనుకోండి, మనలో నుంచి 7 దెయ్యాలు తీసుకొస్తుందంట. ఖాళీగా ఉందాడు ఇల్లంతా, నేనొక్కడనే ఉంటే నాకు భయం వేసిద్ది అని ఆ దెయ్యం కూడా ఏం చేస్తుందంటే 7 దెయ్యాలు తీసుకొచ్చి కూర్చోబెట్టిద్దంట. ఒక నీతిమంతుడిగా బ్రతికినంత వరకు ఎవడో కూడా మన జోలికి రారు, ఏ దుష్టక్రియలు కూడా మనల్ని ఏం చెయ్యం. ఎప్పుడైతే నీతిని విడిచిపెడతామో, నీతిగా యథార్థంగా బ్రతకటం విడిచిపెడతామో, ఇదిగో దుర్నీతిని అనుసరించడం మొదలు పెడతామో, అప్పుడు దురాత్మలు కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. నీతిమంతులుగా బ్రతికిన వారు ఎందరో ఉన్నారు. చూడండి, నోవాహును గురించి ఈ తరం వారందరిలో నీవే నీతిమంతుడిగా నాకు కనిపిస్తున్నావని దేవుడే ఒక చక్కని సాక్ష్యాన్ని చెప్పాడు. యోబు గ్రంథంలో చూస్తే యోబు కూడా నీతిమంతుడిగా, భక్తిపరుడుగా, యథార్థవంతుడిగా దేవుని దృష్టిలో కనిపించాడు. చివరి వరకు కూడా అలాగే కనిపించాడు. యోబు అలాగా కష్టాల్లో కూడా నీతిని వదిలిపెట్టలేదు. కాబట్టి యోబు యొక్క కష్టాలు, నష్టాలు, శాపాలు ఆశీర్వాదాలుగా మార్చబడిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. మనం కష్టాల్లో ఎప్పుడైతే నష్టాలు వచ్చినప్పుడు యథార్థతను విడిచిపెట్టుకోకుండా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారిగా బ్రతుకుతామో, ఆ కష్టాలు, నష్టాలు, శోధనలు అన్నీ కూడా ఎలాగ మార్చబడతాయి అంటే ఆశీర్వాదాలుగా మార్చబడునుగాక. కాబట్టి నీతిగా మనం ఉన్నంత వరకు కూడా మనము దేవుని సంబంధులమే. నీతిని విడిచిపెట్టి ఎప్పుడైతే దుర్నీతి వైపుకు మనం నడుస్తూ ఉంటామో, ప్రయాణం చేస్తూ ఉంటామో, అప్పుడు అర్థం చేసుకోవాలి, నేను ఇంక దేవుణ్ణి విసర్జించేసా,
దేవుణ్ణి మర్చిపోయా, దేవునికి దూరం అయిపోయా. ఒకప్పుడు 14 గంటలు ప్రార్థన చేసేదాన్ని, ఇప్పుడు 1 గంట కూడా ప్రార్థన చేయలేకపోతున్నా. అంటే నేను దేవునికి ఇంకెంత దూరం అయిపోయినా చూసుకోవాలి, పరీక్షించుకోవాలి అని మనల్ని మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. చూడండి, రెండోదిగా నీతిని విడిచిపెట్టి దుర్నీతిని అనుసరించడం. మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తే, ఇవన్నీ కూడా సింటమ్స్ అన్నమాట. దేవుణ్ణి విసర్జించామనటానికి కొన్ని గుర్తులు మీకు జ్ఞాపకం చేస్తున్నా. 1 తిమోతి రాసిన పత్రికలో మరొక మాటను చదవచ్చు. 6వ అధ్యాయము 10వ వచనాన్ని. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోతున్నారంట. చాలు, కొంతమంది విశ్వాసం నుంచి తొలగిపోవటానికి కారణం ఏంటంటే ధనాపేక్ష. ఇది కూడా దేవుణ్ణి మనం విసర్జించడానికి ఒక కారణమే. దేవుని కన్నా ఎక్కువగా ధనాన్ని ప్రేమిస్తే, ధనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నప్పుడు మన మనసు ధనం మీదకి వెళ్ళిపోతుంది అనుకోండి. ఎప్పుడు ధనము ధనము, డబ్బు 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 డబ్బు, ఇదే యాసలో ఉన్నామండి. ఇదే ధ్యాసలో ఉంటే మనం గుర్తుపెట్టుకోవాలి, మనము దేవుణ్ణి విసర్జించిన వారుగా ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. ధనాపేక్ష అంట సమస్త కీడులకు మూలం. అన్ని కీడులు రావటానికి, నాశనం రావటానికి, పతనం రావటానికి, పతనం అయిపోవడానికి కూడా కారణం ఏంటంటే డబ్బే. డబ్బు కొంచెం ఎక్కువైందంటే మనశ్శాంతి ఉండదు. డబ్బు ఎక్కువైందంటే రోగాలు వచ్చేస్తూ ఉంటాయి. డబ్బు ఎక్కువైందంటే దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. బైబిల్ కూడా చెప్తా ఉంది కదా, ధనవంతుడు దేవుని రాజ్యాన్ని సమీపించలేడు, చూడలేడు. ఆ యవనస్తుడు యేసు ప్రభువారిని అడుగుతున్నాడు, అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలి, ఏ మంచి పనులు చేస్తే నిత్య జీవానికి వెళ్తాను కొంచెం చెప్పయ్యా అని యేసు ప్రభువారిని అడిగితే ఆయన చెప్పిన మాట, ఆజ్ఞలు పాటించమన్నాడు. ఆజ్ఞలు పాటిస్తున్నానయ్యా చిన్నప్పటి నుంచే అన్నాడు. అయితే నీకు ఒకటి కొదువుగా కనిపిస్తుంది, ఏంటంటే నీ ఆస్తి, నువ్వు చాలా మిగులు ఆస్తి గలవాడుగా ఉన్నావు కాబట్టి ఆస్తిని అమ్మేసి పేదలకు పంచేసి నన్ను వెంబడించయ్యా, ఖచ్చితంగా నువ్వు నిత్యరాజ్యానికి వెళ్తావు అని చెప్పగానే చాలా వ్యసన పడ్డాడంట. ఏంటి, డబ్బులన్నీ నా ఆస్తులన్నీ అమ్మేసి పేదలకు ఇచ్చేయాలా, అప్పుడు నిన్ను వెంబడించాలా, అబ్బో అది కుదరని పనిలే అని చెప్పి వెళ్ళిపోయాడు, వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అంటే అప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్న మాట, ఒంటి అయినా సూది బెజ్జంలోకి వెళ్తుంది కానీ ధనవంతుడు దేవుని రాజ్యాన్ని చూడలేడు, అసలు ప్రవేశించలేడు, ఆ మూలకు కూడా రాడు. కాబట్టి ధనము సమస్త కీడులకు మూలంగా కనిపిస్తుంది. డబ్బు ఏం చేస్తుందంటే బంధుత్వాల్ని విడగొడతా ఉంటుంది. డబ్బు ఏం చేస్తుందంటే కుటుంబంలో కలహాలు రేపుతూ ఉంటుంది. డబ్బు ఏం చేస్తుందంటే మనశ్శాంతి లేకుండా చేస్తుంది, నిద్ర పట్టనీదు. ఒక 10 లక్షలు బీరువాలో పెట్టుకున్నాం, రేపు ఎక్కడో కట్టాలి, ఈ రాత్రి నిద్ర పట్టిద్దా? ఆ బీరువా చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఈ మధ్య బీరువాల్లో డబ్బులు పెట్టుకోవట్లేదు, అందరూ బ్యాంకుల్లో వేసుకుంటున్నారు. బ్యాంకుల్లో వేసుకునే వాడికన్నా నెమ్మదిగా ఉందా? లేదు. ఎవడన్నా ఫోన్ చేస్తాడు, ఓటీపీ చెప్పండి బ్రదరు, మీకు ఏటీఎం కార్డు కొత్తది వస్తుంది అని చెప్పగానే గబుక్కునే ఓటీపీ చెప్పామా, పొరపాటున ఆడో 10,000 1,00,000 ఎత్తేస్తాడు. ఎక్కడ మనశ్శాంతి లేదు. డబ్బు లేదనుకోండి ప్రశాంతంగా పడుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. అన్నిటికీ సమస్త కీడుకు మూలం ఏంటంటే డబ్బే. ధనాపేక్ష ఉండటం వల్ల ఏమైపోద్దంటే భయంకరమైన మనశ్శాంతిని కోల్పోతాం. ధనాపేక్ష ఉండటం వల్ల కుటుంబంలో కలహాలు వస్తూ ఉంటాయి. ధనాపేక్ష ఉండటం వల్ల సమాధానం ఉండదు. ధనాపేక్ష ఉండటం వల్ల శాంతి ఉండదు. ధనాపేక్ష ఉండటం వల్ల నెమ్మది ఉండదు. దేవుని రాజ్యం కూడా ఉండదు. కాబట్టి మనము దేవునికి క్రమక్రమంగా దూరం అయిపోతూ ఉంటాం. దేవుణ్ణి విసర్జించిన వారుగా ఉంటాం. అందుకే మన మూలవాక్యంలో చదువుకున్నాం, జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనం అవుతారంట. ఎవరో విసర్జించేదంటే దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవతల వైపు తిరిగేవాడు దేవుణ్ణి విసర్జిస్తాడు. రెండవదిగా ఇక్కడ కనుక్కున్నాం,
నీతిని విడిచిపెట్టి దుర్నీతిని అనుసరించేవాడు దేవుణ్ణి విసర్జిస్తాడు. మూడోదిగా ధనాన్ని అపేక్షించువాడు విశ్వాసమును విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోయిన వ్యక్తిగా, దేవుణ్ణి విసర్జించే వ్యక్తిగా ఉంటాడని మూడోదిగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొక విషయాన్ని పేతురు రాసిన పత్రికలో పేతురు తిమోతి చెప్తూ ఉంటాడు. తిమోతికి దైవజనుడైన పౌలు గారు రాసిన మాటలో దేమా అనే ఒక వ్యక్తి గురించి రాస్తూ, దేమా అనే వ్యక్తి 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో దైవ సన్నిధిని విడిచిపెట్టిన వ్యక్తి లోకాన్ని స్నేహిస్తున్నట్లుగా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. చదవండి. ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళెను. చాలు అక్కడ ఆ వ్యక్తి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ వ్యక్తి చక్కగా పౌలు గారితో సహవాసం చేసిన వ్యక్తే, ఆత్మీయుడిగా ఉన్న వ్యక్తే. కానీ ఏం చేస్తున్నాడంటే లోకానికి స్నేహం చేశాడంట. లోకంతో స్నేహం చేయడం ప్రారంభించాడు. అక్కడ దేవుని సన్నిధిని విడిచిపెట్టాడు, సహవాసాన్ని విడిచిపెట్టాడు, ఆత్మీయతను విడిచిపెట్టేశాడు. ఇప్పుడు దెస్సలోనికకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అంటే లోకముతో స్నేహం దేవునికి వైరం. ఎప్పుడైతే లోకంతో మనం స్నేహం చేయటం ప్రారంభిస్తామో ఇక దేవుణ్ణి విసర్జించినట్లుగా. ఇది 4వ సింటం, 4వ గుర్తు. మనం ఎక్కువగా లోకాన్ని ప్రేమిస్తున్నాం, లోక ఆచారాలను ప్రేమిస్తున్నాం, లోక పద్ధతులను ప్రేమిస్తున్నాం, లోకంలో ఉన్న వాటినే అనుసరిస్తున్నాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇల్లు పునాది వేయాలనుకున్నాం, ఇల్లు ఓపెన్ చేయాలనుకున్నాం. బైబిల్ ప్రకారంగా మనం ఏం చేయాలంటే దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఎప్పుడు ఖాళీ ఉందో చెప్పండి, మా ఇల్లు ఓపెన్ చేయాలి అని చెప్పి అడగాలి. అది బైబిల్ నీతి, బైబిల్ పద్ధతి. మనం కొంతమంది ఏం చేస్తారు, సిద్ధాంతి దగ్గరికి వెళ్ళిపోయి ఏ గడియ మంచిగా ఉందో చూడండి, ఏ రాశి ఫలాల్లో బాగుంటుందో చెప్పండి, ఇవన్నీ తెలుసుకొని అప్పుడు పాస్టర్ గారికి చెప్తారు. ఆ రోజు మీకు ఖాళీ ఉందా, లేకపోయినా రావాల్సిందే. ప్రైజ్ లార్డ్. లేకపోయినా సరే రావాల్సిందే, తప్పదు. ఆ టయానికి వచ్చి కొద్దిగా రిబ్బన్ కట్ చేసేస్తే ఓ పని అయిపోద్ది. అంటే మనం ఇప్పుడు ఎవరికి ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తున్నామంటే లోకంలో ఉన్న సిద్ధాంతికి ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తున్నాం, కానీ దైవజనుడు మాటకి విలువ ఇచ్చేవారంగా లేం. తేమా కూడా అలాగే చేశాడు, లోకాన్ని స్నేహించాడు, దైవజనుడిని విడిచి వెళ్ళిపోయాడు, దెస్సలోనికకు వెళ్ళిపోయాడు. అంటే లోక స్నేహమే ముద్దుగా అనిపించింది. అందరూ చక్కగా లోకంలో ఎంత సంతోషంగా ఉన్నారు చూడు. వీళ్ళేం 21 రోజులు ఉపవాస ప్రార్థన అంటాడు, 3 రోజులు ఉపవాస ప్రార్థన అంటాడు, ఆగస్టు 15కి ముస్తాబాద్ రండి అంటాడు. 12 ప్రార్థనేనా, ఇక వేరే పని లేదా? మేము ఆగస్టు 15కి బండి మీద తిరగాలి అటు, లేకపోతే 31st నైట్కి ఇంకా అడ్డు తిరగాలి, కేకులు కొయ్యాలి. ఇది లోక స్నేహం. ఇదంతా దేవునికి వైర్యం, దేవునికి ఇష్టం లేనిది. ఇవన్నీ మనం ప్రేమిస్తున్నామంటే దేవుణ్ణి విసర్జించామని మనం అర్థం చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. లోకంలో ఏముంటాయి అంటే 3 ఉంటాయంట. ఒకటి శరీరాశ ఉంటుంది, రెండవది నేత్రాశ ఉంటుంది, మూడవదిగా జీవపు డంభము కూడా ఉంటుంది. శరీరాశ ఎప్పుడు శరీరాన్ని ప్రేమించడం, శరీరం చెప్పినట్లే వినటం, శరీరాన్ని నచ్చినట్లుగా చేయటం, అది శరీరాశ. మూడవది నేత్రాశ, నేత్రాలు కూడా చెప్పినట్లుగా కోరినట్లుగా నడుచుకుంటూ ఉంటారు. మూడవది జీవపు డంభం, అంటే పేరు సంపాదించుకోవాలని ప్రయత్నం. నన్ను అందరూ నలుగురిలో పొగడాలి, నన్ను అందరూ గౌరవించాలి, అబ్బా నీ అంతటోడు లేడు అని అనిపించుకోవాలని ఒక ఆశ కలిగి ఉండటమే జీవపు డంభం. పేరు ప్రఖ్యాతులు సంపాదిద్దామని చెప్పి బైబిల్లో ఒకళ్ళు ఎత్తైన శిఖరాన్ని కట్టడం ప్రారంభించారు. దేవుడు కూడా ఆ శిఖరాన్ని చూడడానికి దిగి వచ్చాడంట. అసలు ఎలా కడుతున్నారో వీళ్ళు ఇంత జ్ఞానంతో అని చూడడానికి దిగి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ భాషలు తారుమారైపోయినాయి. ప్రైజ్ లార్డ్. మనం ఆదికాండం 11వ అధ్యాయంలో చూస్తాం. ఒక ఎత్తైన శిఖరాన్ని కట్టడం ప్రారంభించారు, ఒక నాయకుడిని పెట్టుకున్నారు. మనం ఎక్కడికి వెళ్ళిపోవద్దు, ఎక్కడికి చెదిరిపోవద్దు, ఇక్కడే ఉందాం, మనం ఇక్కడే ఉండి
ఒక ఎత్తైన శిఖరాన్ని కట్టేద్దామని చెప్పి ప్లాన్లు చేసుకుంటుంటే కడుతున్నారు, బాగానే ఉంది. దేవుడు అక్కడికి దిగి వచ్చాడు. దేవుని మాట వినుకోకుండా చేస్తున్న పనిని ఆయన చూశాడు. అక్కడ తారుమారు అయిపోయి ఎక్కడోళ్ళు అక్కడ చల్లా చెదురై వెళ్ళిపోయారంట. అంటే ఇదంతా జీవడంబం, పేరు సంపాదించుకునే ప్రక్రియ. అందుకనే బైబిల్ చెప్తా ఉంది, నువ్వు లోకముతో స్నేహం చేస్తే నువ్వు దేవుణ్ణి విసర్జించినట్లే. ఇది 4వదిగా. మరొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. త్వరగా ముందుకు వెళ్దాం మనం. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 10-11 వచనాల్లో మరొక మాట కూడా అక్కడ చదవచ్చు. మనము దేవుణ్ణి విసర్జిస్తున్నాం అనటానికి ఒక కారణం అక్కడ రాయబడి ఉంది. 15వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 10-11 వచనాలు. సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నన్ను అనుసరింపక వెనుక తీసి నేను పశ్చాత్తాపడుచున్నానని దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ ఒక చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సౌలు గురించి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, సౌలు గాడిదలను పోగొట్టుకొని తిరుగుతున్న వ్యక్తిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఇశ్రాయేలు దేశానికి, ఇశ్రాయేలు ప్రజలకి ఒక రాజుగా నిలబెట్టాడు. అలాంటి సౌలు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మరొకసారి చదవండి 10-11 వచనాల్లో. సమూయేలునకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నాజ్ఞలు గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నానని. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచూ ఉండెను. ఇక్కడ మనము మరొక విషయాన్ని 5వదిగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనము దేవుణ్ణి విసర్జిస్తున్నాము అనటానికి మరొక కారణం ఇక్కడ కనిపిస్తుంది. ఆయన ఆజ్ఞలను గైకొనకపోయెను. ఎవరు? సౌలంట దేవుని ఆజ్ఞలను గైకొనక తిరుగుతున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దేవుని ఆజ్ఞలను మనం గైకొనకపోయినను దేవుణ్ణి విసర్జించిన వారుగానే ఉంటాం. ఆజ్ఞలు 10 ఆజ్ఞలు పాత నిబంధనలో ఉన్నాయి. ఒక 2 ఆజ్ఞలు యేసు ప్రభువారు క్రొత్త నిబంధనలో కూడా ఆయన తెలియపరిచాడు. మరొక 2 ఆజ్ఞలు మీకు చెప్తా. ఎఫెసీ రాసిన పత్రిక, ఇది మనకు అందరికీ అవసరమైన ఆజ్ఞ. 6వ అధ్యాయం 1-2-3 వచనాల్లో మొదటిగా పిల్లలకు చెప్తా ఉన్నారు, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. మొదటి ఆజ్ఞ అనుకుందాం. ఇక్కడ క్రొత్త నిబంధనలో చక్కని మాట, తల్లిదండ్రులకు విధేయులై ఉండమని పిల్లలకు చెప్తా ఉన్నాడు. పిల్లలారా మీరు మీ తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి, విధేయులై ఉండాలి, మరి వారిని సన్మానించాలి, వారిని ముదిమి వచ్చే వరకు కాపాడవలసిన బాధ్యత మీదే, ఈ ఆజ్ఞను పాటించాలి అని బైబిల్ చెప్తా ఉంది. దేవుని ఆజ్ఞల్లో మనకు అన్ని ఆజ్ఞలు తెలుసు, అయితే ఇది ఒక బాధ్యతతో కూడినటువంటి ఆజ్ఞ. యేసు ప్రభువారు కూడా కలువరి శిలువలో, ఆయన కలువరి యాగములో ఉండి కూడా తన తల్లి బాధ్యత సహోదరులకి అప్పగిస్తూ ఉన్నాడు. ఇదిగో మీ సహోదరుడు అమ్మ బాధ్యత మీరు తీసుకోమని ఆయన పలికిన 4వ మాట అనుకుంటుంది. యేసు ప్రభువారు పలికిన 4వ మాటలో తల్లి బాధ్యతను కుమారులకు అప్పగిస్తూ ఉన్నాడు. అంటే ఆయన చివరి వరకు కూడా వారిని చాలా జాగ్రత్తగా ప్రేమించినట్లుగా, గౌరవించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మనము కూడా నేటి సమాజంలో పిల్లలకు తెలియజేస్తున్న మాట, యవనస్తులు కూడా చూడండి తల్లిదండ్రులు గౌరవించలేని వారిగా ఉంటున్నారు. ఎలా పడితే అలా మాట్లాడడం, ఎలా పడితే అలాగా ఇసురుకోవటం. మనం పిల్లలు జాగ్రత్తగా, మీరు భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే దేవుని వాక్యం చెప్తుంది మీరు తల్లిదండ్రులను గౌరవించాలి. ఒక తల్లిదండ్రులను గౌరవించడమే కాదు, పెద్దలను కూడా గౌరవించాలి. మనకన్నా పెద్దలు ఎవరైతే వయసులో పెద్దలుగా ఉంటారో
వారిని కూడా మనం గౌరవించవలసిన బాధ్యత మనకుంది. ప్రైజ్ ది లార్డ్. ఇరుగు పొరుగు వారిని గౌరవించాలి. మనం గౌరవం ఇస్తే మర్యాద ఇచ్చి పుచ్చుకోమంటున్నారు. మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక చక్కని సంస్కృతి ఏంటంటే, సాంప్రదాయం ఏంటంటే, గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వు రెస్పెక్ట్ ఇస్తే నీకు రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వు గౌరవిస్తే వారు ఎదుటివారు కూడా నిన్ను గౌరవిస్తారు. నువ్వు గౌరవించుకోకుండా, నీ పదజాలం బాగోకుండా, నువ్వు మాట్లాడే విధానం బాగోకపోతే నిన్నెవరూ గౌరవించరు. కాబట్టి పిల్లలకిచ్చే ఆజ్ఞ ఏంటంటే, మీ తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా మీరు గౌరవించండి, సన్మానించండి అని పిల్లలకు కూడా తల్లిదండ్రులకు కూడా ఒక ఆజ్ఞ చెప్పారు అక్కడ. తల్లిదండ్రులారా, తండ్రులారా, మీ పిల్లలకి కోపం రేపొద్దు, వాళ్ళని ఇసుకించొద్దు. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులకు ఒక ఆజ్ఞ ఉంది, పిల్లలకు కూడా ఒక మాట చెప్పారు. తల్లిదండ్రులారా, మీరు పిల్లల్ని మాత్రం కోపం రేపొద్దు, వాళ్ళని దైవ ప్రేమలో పెంచాలి, భక్తిలో పెంచండి. బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పించండి. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. చిన్నప్పుడే, మొక్కలా ఉన్నప్పుడే వంచాలి. మానైపోయిన తర్వాత వాళ్ళు వంగరు. కాబట్టి ఇవన్నీ కూడా ఆజ్ఞలు. బైబిల్లో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. అవన్నీ మనం ధ్యానం చేయడానికి సమయం కాదు, కానీ మన సమయం అయిపోతుంది. ఐదోదిగా మరి దేవుని ఆజ్ఞలు కూడా గైకొనటం, అది మనకు మంచిది, మన ఆత్మీయ స్థితికి మంచిది. ఆజ్ఞలు గైకొనకపోవటం వల్ల వచ్చే నష్టం ఏంటంటే, మనము దేవుణ్ణి విసర్జిస్తున్నామని గుర్తెరగాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ అసలు మనం విసర్జించాల్సినవి కొన్ని ఉన్నాయి బైబిల్లో. అసలు విసర్జించాల్సిన ఏంటి, విడిచిపెట్టాల్సిన ఏంటి, త్రోసివేయాల్సిన ఏంటి, చకచకా చెప్పేస్తాను. ఒక 10 నిమిషాల్లో ఒక 7 విషయాలు ఉన్నాయి, చదివి మనము ధ్యానం చేసుకుందాం. మొదటిగా ఏం విసర్జించాలి, మనలో నుంచి ఏమి తీసివేయాలి, దేవునికి ఇష్టం లేనిది ఏంటి అని ఆలోచన చేస్తే యోబు భక్తుడు మనకు కనిపిస్తాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చెడుతనాన్ని విసర్జించాడంట. ఆయనలో ఏ చెడుతనము కూడా లేకోకుండా యోబు భక్తుడి గురించి అనేక సార్లు రాయబడి ఉంటుంది. 1వ అధ్యాయంలోనే 8వ వచనంలో కూడా అదే మాట రాయబడి ఉంటుంది. చెడుతనమును విసర్జించిన వాడు. ఏం విసర్జించాలి, ఏమి తీసివేయాలి, ఏమి తొలగించుకోవాలి మనలో నుంచి అంటే, బైబిల్ చెప్తా ఉంది, చెడుతనం మనలో ఉంటే కొంచెము చెడిన దేహమంతా కూడా చెడిపోద్ది. పులిసింది పిండి కొంచెం ఉంటేనంట ఆ పిండి అంతా కూడా ఏమైపోద్దంటే చెడిపోద్ది. ఒక కన్ను మనల్ని అభ్యంతరపరుస్తూ ఉంది, కుడి కన్ను. బైబిల్ చెప్తా ఉంది, ఆ కుడి కన్నుని పెరికే, ఆ పెరివేస్తే ఆ కన్నుతోనే పోద్ది, లేకపోతే దేహమంతా కూడా చెడిపోద్ది. కాబట్టి మనలో కొంచెమైనా చెడుతనం ఉంటే ఈ ఉదయకాలంలో దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నువ్వు విసర్జించవలసింది ఏంటంటే, చెడుతనము నీలో ఉంటే ఈ మధ్యాహ్న సమయంలో ఎక్కడే విడిచిపెట్టి దేవుని ఆశీర్వాదం మనం పొందుకుందుముగాక. చెడుతనాన్ని విసర్జించాలి. రెండవదిగా త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవదిగా రోమాపత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో మనం విసర్జించాల్సింది ఏంటంటే, అక్కడ రాయబడిన మాట, అంధకార క్రియలను మీరు విసర్జించండి అని రాయబడి ఉంటుంది. అంధకార సంబంధమైనటువంటి క్రియలు అంటే, అంధకార సంబంధం అంటే అంటే చీకటి అని అర్థం. ఈ చీకటి సంబంధమైన వారు ఎవరు అంటే, అపవాది, వాని యొక్క దూతలు చీకటి సంబంధులు. వెలుగు సంబంధులు ఎవరంటే దేవుని దూతలు, దేవుని ప్రజలు. దేవుడు మనకి వెలుగునిచ్చే దేవుడు, ఆయన వెలుగు ప్రకాశింపజేసే దేవుడు. కాబట్టి అంధకార క్రియలు అనగా చీకటి సంబంధమైనవి, రాత్రి వేళలో చేసేవి, లేకపోతే ఎవరికి తెలియకుండా చేసే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అంధకార క్రియల కిందకే వస్తాయి. మనం దేవునితో అంటుగట్టుకొని ఫలించి అభివృద్ధి పొందేవారిగా, దేవునితో నడిచే అనుభవంలో మనం ఉండాలంటే, రెండవదిగా అంధకార క్రియలను మనము విసర్జించాలి. అంటే చీకటి కార్యాలు, అపవాది క్రియలు, ఆ దుష్టుని కార్యాలను విసర్జించినప్పుడు మనలో అవేమీ లేకోకుండా, అయ్యా ఈ దుష్టుని క్రియలన్నీ నాలో ఉన్నాయి, ఇప్పుడే తీసివేస్తున్నా,
ఇప్పుడే వాటి నుంచి దూరంగా బ్రతకాలని ఇష్టపడుతున్నాను అని ఒక తీర్మానం తీసుకోగలిగితే దేవుడు చక్కగా నిన్ను వెలుగు సంబంధిగా మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడవదిగా మీకు జ్ఞాపకం చేస్తా, త్వరగా వెళ్ళిపోదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో అవమానకరమైన రహస్య కార్యములు అని రాయబడి ఉంటుంది. అక్కడ అవమానకరమైనటువంటి రహస్య కార్యాలను విసర్జించాలంట. ఏదైతే అవమానం తెచ్చే రహస్య కార్యాలు ఉంటాయో చదవండి ఒక్కసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. సత్యమును దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. మూడవదిగా ఏమి విసర్జించాలి, ఏమి మనలో నుంచి తీసివేయాలి? దేవుణ్ణి కాదు మనలో నుంచి తీసేసేది, మనలో నుంచి తీసివేయాల్సింది చెడుతనం. రెండవదిగా అంధకారమైన క్రియలను తీసివేయాలి. మూడవదిగా అవమానకరమైనటువంటి రహస్య క్రియలను విసర్జించాలి. ఎందుకంటే రహస్య కార్యాలు చేసేటప్పుడు అవమానం తెచ్చిపెడతా ఉంటుంది మనకి. రహస్య కార్యాలంటే రకరకాలుగా ఉంటాయి. దొంగతనం, అబద్ధాలు, వ్యభిచారం, లేకపోతే ఇంకా కొన్ని కార్యాలు, చీకటి కార్యాలు ఉంటాయి. మత్తు పానీయాలు, ఈ మత్తు పదార్థాలు సేవించే వాళ్ళు ఎక్కడది తాగుతారంటే అందరి మధ్యలో తాగరు. వాళ్ళకు ఒక ప్రత్యేక స్థలం ఉంటుందన్నమాట. ఊరి చివరికి వెళ్ళిపోతారు సైలెంట్గా. అక్కడికి వెళ్ళిపోయి ఎవ్వరు చూడలేదులే, కానీ దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రతిదీ చూస్తాడు. నీ హృదయ ఆలోచనలు చూస్తాడు, నువ్వు చేసేది, నువ్వు చేస్తున్నది, చేయబోయేది కూడా దేవుడు చూస్తాడు. 147వ కీర్తన అంతా మనం చదివితే తర్వాత ఆ కీర్తనలో ఆయన ఏం చేస్తాడు, ఏం చూస్తాడు, అన్నీ ప్రతి విషయం కూడా రాయబడి ఉంది అక్కడ. అవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకొని చదివితే ఆయన మన హృదయంలో తలంపు పుట్టకముందే ఆయనకు తెలుసు అంట. ఆయన మన హృదయంలో ఆలోచన రాకముందే ఆయనకు తెలుసు. మనం ఏం చేయబోతున్నామో, ఏం చేస్తున్నామో, ఏం చేశామో అన్నీ ఆయనకు తెలుసు. కానీ రహస్యంగా ఎవరు చూడలేదులే అని మనం చేసిన దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అవమానకరమైనటువంటి రహస్యములను విసర్జించాలని బైబిల్ చెప్తా ఉంది. నాలుగవదిగా కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో మరొక మాట, అపవిత్రమైనటువంటి శరీరేచ్ఛలతో కూడినటువంటి స్వభావాన్ని కూడా విసర్జించాలి. శరీరేచ్ఛలతో కూడినటువంటి స్వభావం, శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి అనుకుంటా అక్కడ శరీర కార్యాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. ఒకసారి చదవండి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, ఇవన్నీ కూడా శరీర కార్యాలు. ఈ శరీర కార్యాలు మీరు తర్వాత చదువుకోండి. ఇవన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే శరీరేచ్ఛలతో కూడినటువంటి స్వభావాన్ని విసర్జించాలని బైబిల్ చెప్తూ ఉంది. మనం విసర్జించాల్సినవి చూడండి. ఇంకొక 2 విషయాలు మీకు త్వరగా. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఇంకో మాట రాయబడి ఉంది. అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో మీకు మీరే సాధకము చేసుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. ఏం విసర్జించాలి అంటే అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు, అంటే మాటలు, అధికమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ మాటల్లో ఏముంటుందంటే దోషం ఉంటుందని బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి ఎక్కువగా ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోకుండా
అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్ల ద్వారా ఏమైపోతారంటే ఇక్కడ అపవిత్రులు అయిపోతున్నాం. ఎక్కువ మాట్లాడడం వల్ల, ఎక్కువగా ఏదో వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఒక టాపిక్ ఎత్తుకుంటారు. ఆ ఊరు అన్ని జిల్లాలు తిరిగేసి, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఇంకా ఎన్ని జిల్లాలు ఉన్నాయి, 23 జిల్లాలు తిరిగేసి వచ్చేస్తుంది అన్నమాట. అవన్నీ పనికిరానియే. పనికొచ్చేవి ఏమన్నా ఉంటాయా? వాటిలో ఉపయోగకరంగా భవిష్యత్తుకు ఉపయోగపడేవి, పిల్లలకు ఉపయోగపడేవి ఏమన్నా ఉంటాయా అంటే ఏముండవు. వీళ్ళల్లా ఆ మొన్నట్టు వెళ్ళింది, వీళ్ళట్టు వచ్చారు. ఇదే ముసలమ్మ ముచ్చట్లు అంటే. అందుకే ముసలమ్మ ముచ్చట్లన్నీ కూడా కట్టిపెట్టి బైబిల్ గ్రంథాన్ని చేతబట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళాలి. ప్రైజ్ లార్డ్. ఒక పాట కూడా ఉంది, ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు కొట్టి యేసయ్య ఊసి చెప్పాలి. కానీ ముసలమ్మ ముచ్చట్లన్నీ కూడా పక్కన పెట్టుదుముగాక. మన ముసలమ్మ ముచ్చట్లుంటే అవన్నీ విసర్జించేయాలి. మందిరానికి బయలుదేరతారు, 4-5 స్టాపులు ఉంటాయి. ఆ 4-5 స్టాపుల్లో ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకునే వాడికి ఇక్కడ వాక్యం అయిపోద్ది. చివరికి కానుక పాటకు అందుకోగలుగుతారు. ఈ ప్రయాసంతాలు 9ంటికే బయలుదేరతారు. కానీ ఆ స్టాపులన్నీ దాటుకొని వచ్చేపాటికి ఏమైపోతుందంటే ఆలస్యం అయిపోతుంది. ప్రైజ్ లార్డ్. ఇవన్నీ ముసలమ్మ ముచ్చట్లే. నువ్వు రావట్లేదా వాళ్ళతో నీకెందుకు, నువ్వు వచ్చి ముందు వరుసలో కూర్చో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ లార్డ్. వాళ్ళందరిని అడగాల్సిన అవసరం లేదు. ఆసక్తి కలిగిన వారందరూ దేవుని మందిరానికి వాళ్ళే త్వరపడుతూ వస్తారు. దావీదు అంటాడు కదా, దేవుని యెహోవా మందిరముకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను ఎంతో సంతోషించా. దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ మనలో పుట్టాలి, ఆసక్తి పుట్టాలి. ఎవరో ప్రేరేపిస్తేనో పద అని ముళ్ళుకర్రతో పోడితేనో వచ్చేది కాదు. కానీ దేవుని మందిరానికి వెళ్ళాలని ఆసక్తి మనలో పుట్టాలి. దావీదు అందుకే అంతకంతకు వర్ధిల్లాడు. సౌలు అంతకంతకు క్షీణించిపోయినట్లుగా కూడా మనం చూస్తాం. చూడండి, మరి మన ముసలమ్మ ముచ్చట్లను కూడా విసర్జించాలి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో భక్తిహీనత, ఇహలోక సంబంధమైనటువంటి దురాశను విసర్జించాలని కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. అలాగే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఆత్మకు విరోధమైనటువంటి పోరాడు శరీర కార్యములను విసర్జించాలి. పరిశుద్ధాత్మకు విరోధమైన ప్రతి కార్యమును మనము విసర్జించుదుముగాక. ఈరోజు మనము జ్ఞానము లేనివాడు దేవుణ్ణి విసర్జించి వాడు నాశనం అయిపోతాడని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము దేవుణ్ణి విసర్జించేవారుగా ఉండకూడదు, కానీ మనము ఈ లోక సంబంధమైన వాటిని విసర్జించాలి. ఏది విసర్జించాలో ఒక 7 విషయాలు మనము త్వరగా దేవుని వాక్యముల నుంచి జ్ఞాపకం చేసుకున్నాం. అలాగ మనము దైవభక్తిలో, దేవుని యొక్క ప్రేమ యందు దేవునితో నిలిచి ఉండి ఫలించి అభివృద్ధి పొందుదుముగాక. దేవుడి మాటలు దీవించి తన వెనుకల్లో ఫలింప చేయునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. విన్న వాక్యాన్ని దేవుడు మన హృదయంలో ఫలింప చేయనట్లుగా మనమందరం కూడా లేచి నిలబడి ఒక ప్రత్యేకమైన పాటను పాడుతూ మనము దేవుని కానుక సమర్పిద్దాం. నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వై తొలగినాను, పరలోక
విలువైనని దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. పలుమార్లువై తొలగినాను పరలోక దర్శనము నుండి. విలువైనని దివ్య పిలుపుకు ని తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగనేర్పు. హృదయంబు భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగనేర్పు. హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనేర్పు. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయ్యా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనేర్పు. కన్నీటితో విద్దు మనస్సు కలకాలం మరి నాకు నొసగు. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనేర్పు. కన్నీటితో విద్దు మనసు కలకాలం మరి నాకు నొసగు. క్షేమ కాలమైనా నిన్ను గణపరచు బ్రతుకనిమ్మయ్యా. నశించే ఆత్మలను నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం.
ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. జ్ఞానము లేనివాడు దేవుణ్ణి విసర్జించి నాశనం అయిపోతారని